సో ఈ క్రాష్కి ఇప్పుడు పాసిబుల్ రీజన్స్ ఏంటి? పాసిబుల్ రీజన్స్ వచ్చేసి డబుల్ ఇంజన్ ఫెయిల్యూర్ అంటున్నారు, బర్డ్ స్ట్రైక్ అంటున్నారు, ఇంకా ల్యాండింగ్ గేర్ ఇష్యూ అంటున్నారు, ఫ్లాప్ ఎర్రర్స్ అంటున్నారు. సో బర్డ్ స్ట్రైక్ అంటేనేమో బర్డ్స్ ఎక్కువ మూమెంట్ తీసుకుంటే ఏరోప్లేన్ మీద ఇంజన్ ఫెయిల్ అవుతుందంట. ఇంకొకటి వచ్చేసి ఫ్లాప్ ఎర్రర్ అంటే ఫ్లాప్ మొత్తం వైడ్గా ఓపెన్ అవ్వాలంట. ఇంకోటి ల్యాండింగ్ గేర్ ఇష్యూ అంటే ఏరోప్లేన్కి ఏదైతే వీల్స్ ఉంటాయి కదా, ఆ వీల్స్ అనేవి ల్యాండ్ అవుతున్నప్పుడు మాత్రమే డౌన్ ఉండాలి. ఎప్పుడైతే టేక్ ఆఫ్ అవుతుందో అవి క్లోజ్ అయ్యి పైకి వెళ్ళాలంట. వీల్స్ తెలిసి క్లోజ్ అవుతాయి కదా, కానీ దీనికి అట్లానే ఉండేయంట ల్యాండింగ్ గేర్ డౌన్. అది కూడా ఫెయిల్ అయిందో, అది పైలట్ ఇష్యూనో కూడా, పైలట్ ఎర్రరా లేకపోతే ల్యాండింగ్ గేర్ కూడా ఫెయిల్ అయిందో లేదో కూడా ఇప్పుడు తెలియాల్సింది. సో మొత్తం ఇన్వెస్టిగేషన్ అయిన తర్వాతనే అసలు ఎగ్జాక్ట్ రీజన్ ఏందో తెలుస్తుంది. సో దీన్ని బ్లాక్ బాక్స్ కూడా ఎక్స్ట్రాక్ట్ చేస్తున్నారు అనమాట. యుఎస్, యూకే నుంచి ఆ బోయింగ్ సంస్థకు చెందిన వాళ్ళైతే వచ్చిర్రు. ఇది మొత్తం ఇన్వెస్టిగేషన్ డేస్, మంత్స్ కూడా కావచ్చు. మొత్తం అయిన తర్వాతనే మనకి ఎగ్జాక్ట్ రీజన్ అనేది తెలుస్తుంది. తర్వాతనే దాన్ని ఫిక్స్ చేస్తారు వాళ్ళు. సో మనం నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే, సో క్యాన్ వి స్టిల్ బిలీవ్ ఇన్ బోయింగ్ ఇన్ ఫ్యూచర్? మనం బోయింగ్ విమానాల్ని నెక్స్ట్ ఫ్యూచర్లో కూడా నమ్మొచ్చా లేదా? సో చూద్దాం.